హాయ్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే ఒకటే అనుకుంటాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి అని అనుకుంటాను. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తోటకూర ఇంట్లోనే ఈజీగా ఎలాగ పెంచుకోవాలో నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే డైలీ పెడతాను, తోటకూర విత్తనాలు వేస్తాను. ఇంట్లోనే ఈజీగా వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాం. ఇదిగోండి, నా దగ్గర అయితే 2 ఖాళీ గోళీలు ఉన్నాయి. అందులో కొంచెం మట్టి ఎండిపోయింది. సరే ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి మొక్కలు ఏమైనా వేద్దామని ఉంచాను. మార్కెట్కి వెళ్ళట్లేదు, మొక్కలు తీసుకురావట్లేదు. ఈ గ్యాప్లో తోటకూర వేద్దామని ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మట్టి నీట్గా తవ్వి కొంచెం వాటర్ వేసుకొని దానిపైన ఇంకేం లేదు, ఇంకా విత్తనాలు వేసుకోవడమే. లైట్గా వేసుకుంటే సరిపోతాయి, అవి తిక్కుగా వస్తాయి. నేనైతే 2 గోళాలు మంచిగా వాటర్ వేసి మట్టి తవ్వి విత్తనాలు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ తోటకూర విత్తనాలు వేసి చాలాసార్లు కర్రీ చేశాను. అవి పెద్ద పెద్ద మొక్కలు కూడా వచ్చాయి. నేను తోటకూర విత్తనాలు కూడా ఇంట్లోనే తీస్తాను, మొక్కలువే. అవి ఎలా తీస్తానో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగోండి, నేను ఆల్రెడీ అయితే తోటకూర వేసాను, కొంచెం తీసేసాను. కొంచెం విత్తనాలు లాస్ట్ అయిపోతున్నాయని విత్తనాల కోసం కొన్ని మొక్కలు ఉంచుకున్నాను నేను. అగోండి, విత్తనాలు అయితే మంచిగా రెడీ అయ్యాయి. అది ఇంకా కొంచెం ముదరాలి ఫ్రెండ్స్. ముదిరాక అది ఆటోమేటిక్గా ఎండిపోతాయి. ఎండిపోయినాక మనం తీసి చక్కగా ఏదైనా స్టోరేజ్ డబ్బాలో కానీ కవర్లో కానీ మనకి ఎలాగ వీలైతే అలా పెట్టుకోవడమే ఫ్రెండ్స్. మంచిగా వస్తాయి చక్కగా. ఇదైతే రెడ్ తోటకూర మొక్కలు ఫ్రెండ్స్.